చెప్తారు, "అక్క మీకు అంత లాంగ్ హెయిర్ ఉంది కదా! మీరెలా మెయింటైన్ చేస్తున్నారు? మీకు చిరాకు రాదా? రోజు జడ వేసుకోవాలంటే చాలా కదా! ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు?" అది ఇది అని అడుగుతూ ఉంటారు. కొంతమందేమో ఆహ్, వాళ్ళకిష్టం లేక చాలామంది ఎందుకు అంత లాంగ్ హెయిర్ కట్ చేసుకోవచ్చు కదా అని కొంతమంది అలా అడుగుతారు. కొంతమందేమో ఎలా మెయింటైన్ చేస్తున్నారు చెప్పండక్క అని వాళ్ళకి లాంగ్ హెయిర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా అలా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళందరికీ చెప్తాననమాట. మామూలుగా మనం ఏ పని చేసుకుంటామో డైలీ నాకు అదొక పని అంతే. నాకెప్పుడు ఇబ్బంది అలా నాకేం అనిపించలేదు. నాకు అలవాటయిపోయింది. ఇంకా నేను కాలేజ్‌కి వెళ్ళే టైంలో అయితే ఇంకా అమ్మే వేసేది నాకు. నాకు అప్పుడు కూడా అంత హెయిర్స్ అసలు నాకు వేసుకుంటాం కూడా రాదు జడ. ఇంక మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి అమ్మాయి ఎలా నేర్చుకుంటుందో ఇంక నాకు కూడా అలా నేర్చుకుని ఇంక వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను హెయిర్ స్టైల్స్ నేర్చుకుని వీడియోస్ కూడా చేస్తున్నాను ఇప్పుడు నేనైతే గనక. అసలు ఒక అమ్మాయిలో ఎంత చేంజ్ ఉంటదంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ చాలా చేంజ్ ఉంటదండి. ఒక్కోసారి అవన్నీ గుర్తు చేసుకుంటా ఉంటే నవ్వొస్తా ఉంటది. అంత చేంజ్ ఎలా వస్తదా అమ్మాయికి అని. ఇంక మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకో రెస్పాన్సిబిలిటీ అనమాట. ప్రతి అమ్మాయికి అంతే. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇలా సింగిల్ బ్రైడెడ్ వేసుకుంటాను. ఆహ్, కొంతమంది అడుగుతారు స్ప్లిట్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని. మీరిలాగా ఎలా అయితే బ్రైడ్ చేస్తున్నానో అలా చివరి వరకు మీరలా బ్రైడ్ చేసుకుంటా ఉంటే మీకు స్ప్లిట్స్ అనేవి రాకుండా ఉంటాయి. అలా బ్రైడ్ చేసుకొని, ఫోల్డ్ చేసుకొని బ్యాండ్ పెట్టేసుకోవచ్చు. లాంగ్ హెయిర్ వాళ్ళకి ఇదొక ప్లస్ పాయింట్ ఇలా వేసుకుంటే గనక వాళ్ళకి జనరల్‌గా కూర్చున్నప్పుడు కింద అలా హెయిర్ పడిపోవటం ఇంకా అలా జరగకుండా ఉంటది. ఎక్కువ డస్ట్ అవ్వకుండా ఉంటది. ఇంకంతే.